యేసయ్యకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. ఈరోజు ఆదివారము మనం 35వ రోజు కృతజ్ఞత కూడిక. ఈ రోజుకి 35వ రోజు అయింది. దేనికంటే కృతజ్ఞత కూడిక అసలు ఎందుకు పెట్టుకున్నాం అనేది మీకు ఈ ఆదివారం సందేశం విన్న వాళ్ళకి అందరికీ కూడా తెలియాలి కనుక నేను చెప్పుచున్నానండి. కృతజ్ఞత కూడిక అసలు మనం ఎందుకు పెట్టాము అంటే, దేవుడు యేసయ్య ఒక పెద్ద మందిరమును కట్టి నాకు ఆ మందిరపు తాళపు చెవులు ఇచ్చాడండి. ఆయన ఎక్కడ ఏ స్థలమునైతే నాకు చూపించి ఉన్నాడో ఆ స్థలమునే నేను బేరం చేసి ఉన్నాను. దేనికంటే నా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి. అది నేనేం అడగలా, యేసయ్యా నాకు మందిరం కావాలని. కానీ ఆయన ప్రేమించి ఆయన మందిరము కట్టి ఆ మందిరమునికి నన్ను పిలిచి తాళం చెవులిచ్చాడు. పరిపూర్ణ విశ్వాసముతో నా దేవుడు నాకు చూపించిన ఈ కార్యము, ఈ దర్శనము నిజమే అని నేను నమ్మాను. దేనికంటే ఏదైనా కళ అయితే కళ కదా అనుకోవచ్చండి. దేవుని కనపడతాం అనేది దర్శనం, అది కళ కాదు. యేసయ్య కనపడతాం అనేది కళ కాదండి, దర్శనం. ఆ దర్శనము నిజమే. నాకు నా దేవుడు కనపడతాం నిజమే, నా దేవుడు మాట్లాడతాం నిజమే, నా దేవుడు మందిరపు తాళాలు ఇస్తాము నిజమే. అందుకే నేను నా దేవుడు ఇచ్చాడని ముందుగానే నేను కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాను. ఈ రోజుకి 35 రోజులు దేవుడు నడిపించి ఉన్నాడండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అయితే నేను ఎందుకు చెప్పుచున్నాను అంటే, ఈ సందేశం ఎవరైనా విన్నవారు, నాకు కనపడ్డ యేసయ్య మీకు కనపడి నాకు చూపించిన యేసయ్య మందిరం కట్టినట్టు మీతో కూడా ఆ బిడ్డ మందిరం ఆ బిడ్డ స్థలము కొనడానికి మందిరం కొరకు మీరు డబ్బులు మీరు సహాయం చేయండి అని దేవుడు మీతో మాట్లాడితేనే మీరు తప్పనిసరిగా సహాయం చేయమని అడుగుచున్నానండి. దేనికంటే నాతో మాట్లాడితే దేవుడు మీతోనూ మాట్లాడతాడు. దేనికి? ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. చర్చి కట్టాలి, ఆ చర్చి కట్టడానికి ఈ బిడ్డకి మీరు డబ్బులు సహాయం చేయండి దేవుడు యేసయ్య మీతో మాట్లాడితేనే, చర్చి కట్టడానికి స్థలము కొనడానికి మీరు సహాయం చేయండి అని దేవుడు మీతో మాట్లాడితేనే, యేసయ్య మీతో మాట్లాడితేనే, యేసయ్య ప్రేరేపణ ఉంటేనే మీరు ఎవరైనా సరే కింద స్క్రోలింగ్ లో మా మినిస్ట్రీ పేరు, మా అకౌంట్ నెంబర్స్, క్యూఆర్ కోడ్ ఉంటుందండి. దానికి మీరు డొనేషన్ చేయవచ్చు. దేనికంటే పరిపూర్ణ విశ్వాసం. నాతో మాట్లాడిన యేసయ్య మీతోనూ మాట్లాడుతాడు. మీతో మాట్లాడిన వారు డొనేషన్ చేయవచ్చండి. మందిరము కడతానికి స్థలము కొనాలి, మందిరము కట్టాలి. ఎందుకంటే నాకు ఈ రెండు కూడా యేసయ్య చేసి చూపించాడు. అద్భుతాలన్నీ కూడా యేసయ్య సొంతమై ఉన్నాయి. కాబట్టి నేను ఎవరిని అడగటల్లా, కేవలము నేను ఈ వీడియో చూస్తున్న వారిని, ఈ సందేశం విన్నవారిని మాత్రమే, విన్నవారు మొత్తం కూడా చేయాల్సిన అవసరంలా, యేసయ్య మీతో మాట్లాడితేనే చేయమంటున్నా. దేనికంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు కార్యం చేపించే దేవుడే ఉన్నాడండి. ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసంతోనే నేను ఈ కృతజ్ఞత కూడిక పెట్టే 35 రోజులకు చేరింది. ఇంకా 5 రోజులు ఉంది. యేసయ్య 5 రోజుల్లో మహా అద్భుతం చేసాడని నమ్ముచున్నాను. దేనికంటే చేస్తాడని మనం అనకూడదు. మన దేవుడు ఎప్పుడైనా సరే ఏమడిగినా సరే మన యేసయ్యని చేసాడని మాత్రమే నమ్మాలండి. ఆయన గొప్ప దేవుడు. దయచేసి సందేశం విన్నవారు ఎవరైనా సరే యేసయ్య మీతో మాట్లాడితేనే మీరు తప్పనిసరిగా మందిరం నిర్మిస్తానికి, స్థలానికి, మందిరం కడతానికి డొనేషన్ చేయమని యేసు నామములో నేను అడుగుతున్నానండి. ఖచ్చితంగా మీతో మాట్లాడుతాడు. నాతో మాట్లాడాడు. నాకు తాళపు చెవులిచ్చాడు మందిరం కట్టి. మీకు కూడా మందిరం కడతానికి, స్థలము కొనడానికి, మందిరం కట్టిస్తానికి యేసయ్య మీతో మాట్లాడుతాడు. నాకు పరిపూర్ణ విశ్వాసం యేసయ్య పైన. దేనికంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక దయచేసి ఈ సందేశం విన్నవారిని మీరు ఎవరైనా సరే మీకు ఎలాంటి ప్రార్థన అవసరాలు ఉన్నా సరే కింద స్క్రోలింగ్ లో మా నెంబర్లు వస్తూ ఉంటాయండి, ఫోన్ నెంబర్లు. మీరు ఫోన్ చేయవచ్చు. మా సంఘం తరపు నుంచి మేమందరము కూడా మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీరు చేస్తున్న పనుల కొరకు, వ్యాపారం కొరకు, జాబ్ కొరకు, ఇంక మీ బిడ్డలో వివాహాల కొరకు, ఇంకా దేని కొరకైనా సరే ప్రార్థన చేస్తూ జరుగుతుందండి. మా వంతు సహాయముగా దేవుడు అద్భుతాలు చేస్తాడు.
అదే విధముగా ఇంకొక చిన్న మనవి నేను చేసుకున్నా, ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే మీరు డొనేషన్ మాకు చేయలేకపోయినా ఒకటి మాత్రం చేయమని యేసు నామములో అడుగుచున్నానండి. ఏమనగా అది ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే మందిరము కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ధనము కన్నా విలువైంది ప్రార్థన గనక యేసయ్యా బిడ్డకి మీరు మందిరం కట్టించి ఇచ్చారు, అందుకే ఆ బిడ్డకి అలాగే తండ్రి మీరు ఇవ్వండి ఇచ్చారని మీరు కూడా ప్రార్థన చేయమని యేసు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నానండి. మీ అందరికీ వందనములు. మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ రోజు అంశం ఏమనగా సర్వశక్తి కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడండి. అది వాక్య భాగంలో మనం తెలుసుకుందాం. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. మనకి అసాధ్యమైనది యేసయ్యకి సాధ్యమే. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయనే సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు గనక యేసు నామము శక్తి కలిగిన నామము. దేనికంటే ఆయన నామములో మీరు ఏమి అడిగినను అవి అక్కడ కార్యములు జరుగుతాయండి. మనం ఈ కార్యం అవ్వాలంటే అది అవ్వదు. యేసు నామములో కార్యము జరగాలని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అక్కడ జరుగుతుందండి. ఆయన నామము శక్తి కలిగిన నామము అయ్యింది కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. మనం వాక్య భాగంలోకి వెళ్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని మాట్లాడుతాడు వాక్యం రూపంలో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం అండి. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండివాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. ఆయనే సమస్తము. ఈ సృష్టి అంతా ఎవరిలో ఉంది? ఆయనలోనే ఉంది. కాబట్టి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడండి. మనం ఎటు చూడాల్సిన అవసరము లేదు. ఆయనే సర్వము నేనే అంటున్నాడు గనక ఆయనే సర్వమై ఉన్నాడు గనక మనం ఏం చేయాలి? మన ఏదైనా సరే మనకి ఏమి కావాలో దాన్ని మనం ఎక్కడ చెప్పాలి అంటే సర్వశక్తి కలిగిన దేవుడికి మాత్రమే చెప్పాలండి. ఆయన మన మొర వినే దేవుడు, ఆయన మన మొర ఆలకించే దేవుడు, నీకేం కావాలో చేసే దేవుడు. దేనికంటే మనకు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు మనకి ఇచ్చేవారు లేరండి. నిజమండి. మీరు ఎవరినైనా అడిగారనుకో, ఎవరో ఎందుకు ఇస్తారు? ఏమవసరము చెప్పండి. ఏదైనా ఎవరైనా ఇచ్చినా మళ్ళీ మనం తిరిగి ఇచ్చేంత వరకు వాళ్ళు అడుగుతానే ఉంటారు. మన దగ్గర ఉదాహరణకి మానవులందరికి కూడా సహజంగా ఏమవసరము? ధనముతోనే అవసరం ఉంటుంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి బాబు ఒక 10,000 తెచ్చుకుందాం అనుకో, మన బంధువుల దగ్గరే, మన స్నేహితుల దగ్గరే, మన మిత్రుల దగ్గరే ఇస్తారు. కానీ ఇచ్చేంత వరకు ఏం చేస్తారు? అడుగుతానే ఉంటారు. అదే మన సర్వశక్తి కలిగిన దేవుడి సన్నిధానానికి వచ్చి, నాన్న నా అవసరాలు ఉన్నాయి తండ్రి, నా అవసరాలను తీర్చివేసే దేవుడి అయ్యా, నాకు ఈ అవసరాన్ని తీర్చు తండ్రి అని నువ్వు కనుక అడిగినట్లయితే ఆయన నీ పట్ల నీ మనవి ఆలకించి నీ మొర విని నీకు కార్యం చేస్తాడండి. అప్పుడు ఆయన కార్యం చేస్తే నువ్వెవరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. దేనికి? ఆయన నీకు కార్యం చేస్తామంటే ఏంటి? ఆయన తీసుకొచ్చి నీకు ధనం ఇస్తాడు అని కాదండి, ఆయన నీకు మార్గం చూపించాడు. దేనికంటే మార్గం చూపించగలిగిన దేవుడై ఉన్నాడు గనక, ఆయనే మార్గమై ఉన్నాడు గనక, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు కనుక, ఆయన మన మొర ఆలకించే దేవుడై ఉన్నాడు కనుక, ఆయనకి సమస్తము సాధ్యము కనుక, ఆయన నామములో సమస్తము సాధ్యము కనుక మనం ఎటు చూడాలి అంటే లోకం వైపు చూడకూడదండి. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనం బాధ ఏదైనా సరే, మన సమస్య ఏదైనా సరే,
మనం ఎవరితో పీడించబడుచున్నా సరే, చీకటి శక్తులతో పీడించబడుచున్నా, శత్రువులతో పీడించబడుచున్నా, అప్పులతో పీడించబడుచున్నా, దరిద్రంతో పీడించబడుచున్నా, బ్రతుకు తెరువు లేక పీడించబడుచున్నా, మనము ఎక్కడ చెప్పాలి అంటే ఈ బాధలన్నీ సర్వశక్తి కలిగిన దేవుడి సన్నిధానంలో చెప్పాలండి. దేవా, నేను దీనితో పీడించబడుతున్నాను, అప్పులతో పీడించబడుచున్నాను, ఈ అప్పులు నువ్వు తప్ప తీర్చగలిగిన వారికి ఎవరినో లేరు తండ్రి. నన్ను ఈ అప్పుల నుంచి తండ్రి నన్ను విడిపించగలిగిన దేవుడు నీవే. మన ప్రార్థన ఎలా ఉండాలండి? నువ్వు నీ అప్పుల నుంచి నువ్వు నన్ను విడిపించే దేవుడు నీవే తండ్రి. అయా, ఆ అప్పుల సమస్తము తండ్రి నీవు కట్టేయి. దేనికంటే మనం ఇలా అడగచ్చు, దేనికంటే ఆయన మన తండ్రి. ఆయన తప్పు మనం ఎవరిని అడుగుతామని చెప్పండి. యేసయ్యా, నాకున్న ప్రతి అప్పుని తండ్రి నువ్వు తీర్చివే దేవా. దేవా, నేను నీ సన్నిధానంలో ఉన్నాను, నీ వైపు చూస్తున్నాను. నేను ఎవరి వైపు చూస్తలేదు తండ్రి. ఎవరి వైపు చూస్తున్నా ఏ ఒక్కరు కూడా నన్ను ఆదరించరు, ఆదుకోరు దేవా. నీవైతే నా కోసం రక్తము కార్చిన దేవుడివి, నువ్వు నన్ను అంతగా ప్రేమించిన దేవుడివి, నీవు నా తండ్రి వై ఉన్నావు కనుక తండ్రి నీ సన్నిధానానికి వచ్చేది తండ్రి. యేసయ్యా, అయా నాకు ఈ బాధ ఉంది తండ్రి. మీకు ఏ బాధ ఉన్నా సరే ఆ బాధ దేవుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు చెప్పి దాని నుంచి మనం విముక్తి కలిగాం అని ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేసినా దానినే తీసుకురావద్దు. దేనికి? యేసయ్య సన్నిధానంలో చెప్పాము, ఆ బాధ మన నుంచి యేసయ్య దూరపరిచేది. అంతేగాని ఎన్నిసార్లు చేసినా యేసయ్యా నాకు ఈ అప్పు ఉంది తండ్రి, యేసయ్యా నాకు ఈ అప్పు ఉంది తండ్రి అని మనం అడగకూడదండి. ఆయన సన్నిధానంలో పెట్టే యేసయ్యా నువ్వు ఆ అప్పుని తీసివేసావు, నాకు మంచి స్థితి నాకు కల్పించేవు అని మనం ప్రార్థన చేయాలి. అలాగే చాలా మంది ఉంటారు, అనారోగ్యములు ప్రతి ఒక్కరికి వస్తాయి. డబ్బు ఒకటి అవసరమే, అనారోగ్యము వస్తానే ఉంటుందండి. మానవుడిని ఈ రెండు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒకటి డబ్బు, రెండు వ్యాధులు, శరీరపరమైన వ్యాధులు. ఈ రెండు మానవుల్ని పీడిస్తూనే ఉంటాయి. డబ్బు పరంగా అలా ప్రార్థన చేసేమనుకోండి, మనకి శరీర బలహీనతలు ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? దేవా, నువ్వు నన్ను స్వస్థపరిచే దేవుడివి. దేనికంటే ఆయన తప్ప స్వస్థపరిచే దేవుడు మనకి ఇంకెవరూ లేరండి. నువ్వు నన్ను స్వస్థపరిచే దేవుడివి. దేనికంటే ఒక చిన్న విషయము, దేనికంటే ఆ రిఫరెన్స్ కూడా మనము చెప్పుకుందాము. ఒక్కసారి ఈ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. ఆయన ఎలా స్వస్థపరుస్తాడు అనేది తెలుసుకుందాం. వ్యాధులు వచ్చినప్పుడు మనం ఇలా ఎత్తి మనం ఈ వాక్యాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుదురి, ఉచితముగా పొందుతురి, ఉచితముగా. ఏమంటున్నాడు? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక ఆయన నామములో ఇవన్నీ చేసే అధికారము యేసయ్య శిశువులకే కాదండి, ఆయన విశ్వసించిన ప్రతి బిడ్డ చేస్తాడు. దేనికి? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? ఆయన మనకి అధికారాలు ఇచ్చి ఉన్నాడండి. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. మనల్ని భయపెడుతున్నారంటే మనం ఎవరు భయపెడుతున్నారు? అపవాది భయపెడుతున్నాడు. నీకు ఆ పవర్ లేదంటున్నాడు. దేవుడేమో మనకి నేను నీకు ఆ శక్తి ఇచ్చా అంటున్నాడు కాదా? వాక్యంలో వ్రాయబడి ఉందంటే అది అబద్ధమా? భూమి ఆకాశంలో గతించిపోయిందని ఆయన వాగ్దానం గతించిపోయిందా? అది అసలు బైబిల్ అంటే ఏమిటి? వాక్యం అంటే ఏమిటి? దేవుడే ఉన్నాడు కదా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇంకోసారి చదవమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదువు. ఏమంటున్నాడమ్మా? రోగులను యేసు నామములో స్వస్థపరచాలి. మనము కాదు స్వస్థపరిచేది, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు కనుక ఎవరిని స్వస్థపరచాలి? ఆయన పవర్ ఇచ్చాడు మనకి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక
సర్వాధికారి అయి ఉన్నాడు కనుక ఆయన బిడ్డలకి మనకి ఇలా ఇచ్చాడండి. రోగులను స్వస్థపరచుడి. చూడండి ఏమంటున్నాడు, చనిపోయిన వారిని లేపడం అంటే మామూలు విషయమా చెప్పండి. ఆయన పవర్ మనకి ఇచ్చాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అక్కడికి వెళ్ళి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఆయన చిత్తం కనుక అయ్యి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావులోనే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక చనిపోయిన వారు లెగుస్తారమ్మా. మనం ప్రార్థన చేస్తే దేవుడు అంత శక్తి ఇచ్చి ఉన్నాడు మనకి. దేనికి? చనిపోయిన వారిని లేపడం అంటే ఆయన సర్వశక్తిమంతుడా కాదా చెప్పండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన మనకి మీకు నేను ఇంత శక్తి ఇచ్చాను, మీరు ఎందుకు భయపడుతున్నారు అని వాక్యం రూపంలో ఇస్తాయా మనతో మాట్లాడుచున్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నామంటే ఒక చిన్న బలహీనత కూడా తట్టుకోలేకపోతున్నాం. ఒక వేద వచ్చినా తట్టుకోలేము, ఒక బాధ వచ్చినా తట్టుకోలేము, ఒక అప్పు అయినా తట్టుకోలేము. ఏ చిన్నదానికి కూడా తట్టుకోలేకపోతున్నామండి. అంటే తట్టుకోలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా మీకు? విశ్వాసం నశించటం, విశ్వాసం లేకపోవటం. అప్పుడు దాకా నమ్ముతాం యేసయ్యని, బాధ రాదని వదిలేస్తాం. అసలు నువ్వు చెయ్యాల్సిందే బాధ వచ్చినప్పుడే బలవంతంగా పట్టుకోవాలి యేసయ్యని. మనకు బాధ వచ్చింది, మనం చిన్నపిల్లలుగా ఉన్నామండి, ఎవరన్నా మనం భయపడుతున్నారు, మనం ఎక్కడికి పరిగెత్తుతాం? మన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుతామా, లేకపోతే ఎటో ఒకటి వెళ్ళిపోతామా? అలా వెళ్ళాం కదా. వెంటనే మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తాం. నానా అమ్మా వాడు భయపెడుతున్నాడు అని చెప్తాం కదా. అలాగే ఆ బాధ వచ్చినప్పుడు, ఆ వేద వచ్చినప్పుడు, ఆ దరిద్రం వచ్చినప్పుడు, ఆ అప్పు వచ్చినప్పుడు, ఆ శత్రువులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే దేవుడి సన్నిధానానికి పరిగెత్తుకు రావాలండి. యేసయ్య సన్నిధానానికి పరిగెత్తుకు రావాలండి. వచ్చి యేసయ్యా వాడు నన్ను నడిపిస్తున్నాడయ్యా, యేసయ్యా వాడు నన్ను తరుముచున్నాడయ్యా, నువ్వు చూసుకో, నువ్వు చేయగలిగిన దేవుడివి, నువ్వే నా ఆధారము, నువ్వు నాకు శక్తినిచ్చావు, చనిపోయిన వారిని లేపడానికి పౌరిచ్చావు, నేను నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ సంగతి నువ్వు చూసుకో దేవా అని బలమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఇంకా ముందుకెళ్ళమ్మా. కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యముల్ని వెళ్ళగొట్టండి. ఏమో దెయ్యములను వెళ్ళగొట్టే అధికారం యేసయ్య ఇచ్చాడా లేదా చెప్పండి. అయితే మనం వెళ్ళిపోవండి. ఎవరి నామమున? యేసు నామమున. అది ఏమైనా సరే మనకేం పర్వాలా, ఆయన మనకి అధికారం ఇచ్చిన దేవుడు, ఆయన మన మాట వింటున్నాడు అని విశ్వాసం కలిగి ఉండండి. ఆయన మనకి ఇంత పౌరిచ్చాడు. ఆ పౌరిచ్చాడంటే ఆ పౌరుని మనం వినియోగించుకోవాలి అంటే, వాడుకోవాలి అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి. ఒక కరెంట్ ఉంది, ఆ కరెంటుని మనం వైర్ల ద్వారా జాగ్రత్తగా తీసుకొచ్చుకొని బలం పెడితే ఏమైంది? ఎలిగింది కదా. ఆ కరెంటుతో అనేకమైన పనులు చేయొచ్చు. ఫ్యాన్లు తిరుగుతాయి, లైట్లు వెలుగుతాయి, టీవీలు వస్తాయి, ఫ్రిడ్జ్ ఆన్లో ఉంటాయి, ఏసీలు పనిచేస్తాయి. ఆయన పవర్ అండి. నువ్వు ఎలా తీసుకుంటావో నీ ఇష్టం. సర్వశక్తి కలిగిన దేవుడు అనేసే ఒక పవర్. నువ్వు ఎలా వాడుకుంటావు? నీకెంత కావాలి? నీకు కావాల్సినంత పవర్ ఆయన ఇస్తాడు. నీ ఇంటికి సరిపోయిన కరెంటు కావాలా? నీకంతే ఇస్తాడు. లేదు ఒక కంపెనీకి సరిపోయేంత పవర్ కావాలా? నీకంతే ఇస్తాడు. అంటే నువ్వు దీవెనకరంగా మారాలా? నీకంత పవర్ ఇస్తాడు. లేదు నా కుటుంబానికే సరిపోవాలనుకుంటావా? నీ కుటుంబానికి సరిపోయే పవర్ ఇస్తాడు. యేసు నామములో అనేక మందికి నేను మేలు చేయాలి, ఆయన నామానికి మహిమపరచాలి, ఆయన కనపరచాలనుకుంటావా? నీకు అంత ఇస్తాడు. నీకెంత కావాలంటే నీకు అంత ఇచ్చే దేవుడండి. ఆయన ఏమై ఉన్నాడు? పవర్, సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఎవరికి ఎంత కావాలో అంత ఇచ్చే దేవుడై ఉన్నాడు.
అయితే మనకే తీసుకెళ్ళడం చేతగాట్లా, మనకు తీసుకెళ్ళడం చేతగాట్లేదంటే ఏంటి? మనలో ఏమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం నీకు ఎంత ఉంటే అంత తీసుకుంటావండి. విశ్వాసమే కావాలి మనకి ఇక్కడ ముఖ్యముగా. మనకి విశ్వాసం ఎంతైతే ఉంటుందో, మనకి విశ్వాసం ఎంతైతే ఉంటుందో దేవుడి సన్నిధానం నుంచి అంత పొందుకోగలుగుతామండి. మనకి కనుక విశ్వాసం ఉంటే ఇప్పుడు చెప్పిన వాక్యం మనం చదువుకున్నాయన్నీ కూడా యేసు నామములో నెరవేరుతాయి. అందరూ కూడా విశ్వాసంలో బలపడండి కానీ బలహీనపడవద్దండి. బలహీనపడ్డవారు ఏమీ పొందుకోలేరు. దేనికంటే విశ్వాసం ఉన్నవారు ఏమైనా పొందుకోగలుగుతారు. ఆయన మనకి అందరి మీద, ఈ భూలోకం మీదే మనకి అధికారం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. మరి ఈ అధికారమును మనం ఉపయోగించుకోవాలంటే మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. మనం ఆయన్ని అంతగా నమ్మాలండి. దేనికంటే మన మాట నమ్మకంగా రావాలి, మన హృదయం నమ్మకంగా ఉండాలి, మన చూపు నమ్మకముగా ఉండాలండి. దేవుడి వైపే చూడాలి. దేవుడితోనే మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి. మరొక వాక్య భాగానికి వెళ్దామమ్మా. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఏందో వాక్యంలో మళ్ళీ ఒకసారి దేవుడు మాట్లాడుచున్నాడు. రాసుకో, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. అబ్రహాము 99 ఏళ్ల వాడై అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. చెప్పమ్మా, చదువు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. చూడండి, ఆయన ఏమంటున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడిని నేనే అని వాక్యం మనతో మాట్లాడుతుందా లేదా? వాక్యం మాట్లాడుచున్నాడు అంటే యేసయ్య మనతో మాట్లాడుచున్నాడా లేడా? అంత సర్వశక్తి కలిగిన దేవుడిని మనతో ఉంచుకుని, మనతో పెట్టుకుని ఎందుకని బలహీనపడతారు చెప్పండి. ప్రతి విషయంలో బలహీనత, ప్రతి పనిలో బలహీనత. ఎందుకంటే మనము ఏదైనా ఒక కార్యం చేయాలనుకుంటాం, వెంటనే బలహీనత. నువ్వేం చేస్తావా పని? అది ఖర్చుతో కూడుకున్న పని. నువ్వేమైనా చేయగలుగుతావా? అది ఎలాంటి ఖర్చు అయినా సరే నా దేవుడే చూసుకుంటాడు అని నీలో విశ్వాసం కనుకుంటే అక్కడ కార్యం జరిగింది. దేనికంటే ఆయన గొప్ప దేవుడు అండి. నువ్వు ఎంత నమ్ముతావో నీకు అన్ని కార్యాలు జరుగుతాయి. దేనికంటే ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. నేనే సర్వశక్తి కలిగిన దేవుడిని. నువ్వేం కావాలో అడుగు, నీకేం కావాలో అడుగు, నీకు సమస్తము సర్వము చేస్తానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఆయన సిద్ధముగా ఉన్నాడు, మనమే సిద్ధముగా లేము. ఆయన సృష్టించిన కాడ నుంచి, సర్వ సృష్టిని సృష్టించిన కాడ నుంచి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనమే సిద్ధముగా లేమండి. లోక కోరికలతో మనము లోకం వైపు చూస్తా లోకాన్ని ప్రేమించినంతగా దేవుడిని యేసయ్యని ప్రేమించలేకపోతున్నాము. కానీ ఇక్కడ వాక్యం అయితే సూటిగా మాట్లాడుతుంది. నేనే సర్వశక్తి కలిగిన దేవుడు, నేనే సర్వాధికారులు. మీకు ఎలాంటి అధికారం ఇచ్చాను? రోగుల్ని స్వస్థపరిచే అధికారం ఇచ్చాను. చనిపోయిన వారిని లేపమన్నాను యేసు నామములో. కుష్ఠులని స్వస్థపరచమన్నాను, శుద్ధులను చేయమన్నాను. చూడండి, వాక్యం ఇలా సెలవిచ్చుతుంది. మనం ఏం చేస్తున్నాం? బైబిల్ మాత్రం చదువుతున్నాం. విశ్వాసాన్ని పెంచగల్లా మనం ఎలా ఉండాలి? విశ్వాస వీరుల్లాగా ఉండాలండి. దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మేము ఒక మిలిటరీ సైన్యం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఎనీ టైం
ఎంత క్రమశిక్షణగా ఉంటారో తెలుసా? వాళ్ళు ప్రాణాలు దేశం కోసం ప్రాణాలు పెడతానికి సిద్ధముగా ఉంటారండి. మనల్ని బ్రతికిస్తున్న మన దేవుడి కోసం మన యేసయ్య మనల్ని ప్రాణం అడగటల్లా ఏమడుగుతున్నాడు? ప్రేమ అడుగుతున్నాడు. మిలిటరీ సైన్యం అయితే దేశం కోసం ప్రాణం అడుగుతుంది. యేసయ్య అయితే ప్రేమ అడుగుచున్నాడు. నీ నుండి ఏమడుగుచున్నాడు? ప్రేమ అడుగుచున్నాడు. నీ హృదయాన్ని అడుగుచున్నాడు. నన్ను నమ్మమంటున్నాడు. ఇంతే కదా? ఏమన్నా నా కోసం ప్రాణం పెట్టి అంటున్నాడా? చెప్పండి. మన కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. మనం ఏమడుగుతున్నాడంటే, నేను ప్రాణం పెట్టాను, నువ్వు ప్రేమ పెట్టు, నమ్మకం ఉంచు. కాదా? యేసయ్య అడుగుతున్న మాటలు ఇయ్య కదా? నమ్మకం ఉంచు. దేనికంటే నేనే నీ దేవుడిని నమ్ము. నీ హృదయం నాకు ఇయ్యి. నీ హృదయంలో నన్ను పెట్టుకో. సర్వశక్తి కలిగిన దేవుడిని నేనే. నీ పూర్ణ మనసును నాకు ఇవ్వు అని దేవుడు యేసయ్య అడుగుచున్నాడు. కాదా? కానీ మనం ఏం చేస్తున్నాం? యేసయ్య అడుగుతున్నా ఎవరన్నా ఇస్తున్నారా? పూర్తి స్థాయిలో ఇస్తానికి మనం సిద్ధముగా ఉన్నా మధ్యలో పడిపోతున్నామండి, బలహీన పడిపోయి. కారణం ఏమనగా తెలుసా? అపవాది మనల్ని మాయలో పడేస్తుంది. దేవుడి సన్నిధానంలో నిలబెడితే వాడు ఆటలు చెల్లవు. గొప్పవాడు అయిపోతాం. మనమంతా కూడా వాడికన్నా గొప్పవారు అవుతామని వాడికి తెలుసు. అందుకే భక్తిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నీకు అసలు ఏమి కావాలి అనేది వాడు నిన్ను అబ్జర్వ్ చేస్తాడు. ఏమి చేస్తే నువ్వు వాడికి లొంగిపోతావు. నీకేమి కావాలో, నీ కోరిక ఏంటో వాడికి తెలుసు, నీ ఆశ ఏంటో వాడికి తెలుసు. అందుకని నీకు ఆ ఆశ చూపించి మనల్ని ప్రార్థన చేయనీయకుండా అడ్డుకుంటా ఉంటాయండి. అందుకే మనం ఎప్పుడు కూడా దయచేసి సమయం ఉన్నప్పుడు బైబిల్ చదవండి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు బైబిల్ నీకు నడిపింపు రావటం లేదా? ప్రార్థన చేయి. యేసయ్య, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడివి. నేను బైబిల్ చదవాలంటే చదవలేకపోతున్నా. దురాత్మ నాకు అడ్డుపడుతుంది. వెంటనే నీ దగ్గరికి దేవదూతను పంపిస్తాడు. నువ్వు బైబిల్ చదువుతుంటే నీకు అడ్డుగా ఉన్న ఏ దురాత్మైనా సరే, ఏ అంధకార శక్తి అయినా సరే దాన్ని వెళ్ళగొడతాడు, దాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. అయితే మనం అడగాలి. అడగకుండా నాకేంటో నాకు బైబిల్ చదవబుద్ధి కాటల్లా, నాకు ప్రార్థన చేయబుద్ధి కాటల్లా, ఏంటో అబ్బా అని మనం ఎవరితో చెప్పొద్దండి. ప్రార్థన చేయండి. మీకు బైబిల్ చదవడానికి ఆటంకపరుస్తుంది అనుకో, అంటే ఆటంకపరుస్తుంటే ఏంటి? నీ ఎదురుగా వచ్చి నువ్వు చదవద్దండు. నీ మనసులో తర్వాత చదవచ్చలే, ఇప్పుడు నేర్చుకున్నావు, కొంచెం పునుకొని చదువుదాం, కొంచెంపు అలా అటు వెళ్ళొచ్చి పదాలు వెళ్ళొచ్చి చదువుదాం, కొంచెం వాళ్ళతో మాట్లాడొచ్చి చదువుదాం అని ప్రేరేపణ కలిగింది. అలాంటి ప్రేరేపణ సరైన ప్రేరేపణ కాదండి, దురాత్మ ప్రేరేపణ. దాన్ని ఖండించండి, ప్రార్థన చేయండి. యేసయ్య, నేను ప్రార్థన చేయాలన్నా, నేను బైబిల్ చదవాలన్నా నన్ను ఆటంకపరుస్తున్న దురాత్మ ఏమైతే ఉందో దాన్ని నా నుండి దూరపరచు తండ్రి. దేనికంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు గనక. అదే విధముగా మరొక వాక్యం చెప్పుకుందాం. ఎఫెసీలు 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎఫెసీ 3వ అధ్యాయము 20వ వచనం. అడుగు వాటన్నిటికంటేను అడిగిన వాటి అన్నిటికంటేను, ఊహించిన వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఏమంటున్నాడమ్మా? నువ్వు అడుగుటమే ఆలస్యం. నీకేమంటున్నాడు? ఇంకోసారి చదవమ్మా. మనలో కార్య సాధకమైన
తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే చూడండి ఏమంటున్నాడు, గొప్ప దేవుడా కాదా, సర్వశక్తివంతుడా కాదా, నువ్వు ఏమైతే నువ్వు అడగాలనుకుంటున్నావో వాటిలన్నిటికన్నా నువ్వు ఊహించేదాని నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో దానికన్నా కూడా నీకు అధికముగా కాదా, ఆయన అధికముగా ఇవ్వగలిగిన దేవుడు. మనం ఊహించిన ఏదైనా సరే అది కార్యరూపం దాల్చింది అని నమ్మాలండి. ఎందుకంటే అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, అప్పుడే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. బైబిల్లో సమస్తము నేనే అని ఉంది, కానీ బైబిల్ మనం చదివినంతసేపు మాత్రమే నా దేవుడు గొప్పవాడని నమ్ముతున్నాం. బైబిల్ని పక్కన పెట్టేస్తూనే లోకం వైపు చూస్తున్నాం. అందుకే కార్యాలు జరగట్లేదండి మనకి. ఎందుకంటే ఎలా ఉండాలండి, నమ్మాలి, నమ్మితే చాలు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు అడిగే అన్నిటికన్నా, నువ్వు ఊహించేదానికన్నా నీకు అత్యధికముగా నువ్వేమన్నా అడుగు, నీకు అత్యధికంగా చేస్తా అంటున్నాడు. అవునా కాదా? చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఈ రోజు మన అంశం ఏమిటి? సర్వశక్తి కలిగిన దేవుడు. అన్ని ఆయనలోనే ఉన్నాయండి, నిజం, అన్ని ఆయనలోనే ఉన్నాయి. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. నువ్వు ఎంతైతే అడుగుతావో, నువ్వెంతైతే ఊహిస్తావో అంతకు మించి ఎక్కువ నేను నీకు ఇస్తాను దేవుడు ఈ రోజున వాక్యంతో మనతో మాట్లాడుచున్నాడని. మీలో ఎవరు బలహీనపడవద్దు. అయ్యో నాకు బాధలు ఉన్నాయి, అయ్యో నా సమస్యలు ఉన్నాయి, అయ్యో నా ఇబ్బందులు ఉన్నాయి, నాకు బ్రతుకు తెరువు మార్గం లేదు, నాకు శత్రువులు ఉన్నారు. మీరు భయపడవద్దు. ఈ రిఫరెన్స్ ఇంకోసారి రాసుకోండి. మీకు బలహీన సమయం, మీరు బలహీన పడ్డారన్నప్పుడు, మీరు బలహీన సమయంలో ఉన్నారన్నప్పుడు ఈ వాక్యం రాసుకోండి. ఎఫెసీలు 3:20 మీరు దీన్ని అండర్లైన్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి. మీ సమస్యలు తీరేంత వరకు, మీ బాధలు తీరేంత వరకు యేసయ్యా నువ్వు నాతో ఎలా మాట్లాడేవయ్యా, అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చేవు తండ్రి, నువ్వు వాగ్దానం ఇచ్చేవుంటే భూమి ఆకాశములు గతించిపోయినను నీ వాగ్దానం గతించిపోదు కదా తండ్రి అని ఎప్పటికప్పుడు మీరేం చేస్తారంటే ఇలా వాగ్దానాన్ని ఎత్తుపడి ప్రార్థన చేయండి. సమయం ఉన్నప్పుడు రోజుకి ఒకసారి ప్రార్థన చేస్తారా? బైబిల్ ఈ రిఫరెన్స్ ముందు పెట్టుకోండి, చదువుతా ఉండండి, ప్రార్థన చేయండి. 2 సార్లు ప్రార్థన చేస్తారా? బైబిల్ ఈ రిఫరెన్స్ ముందు పెట్టుకోండి, ప్రార్థన చేయండి. 3 సార్లు ప్రార్థన చేస్తారా? బైబిల్ తీయండి. ఇలా మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్ని సార్లు కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తుపడి ప్రార్థన చేయండి. బాధలను మాత్రం దయచేసి వెంట తెచ్చుకోవద్దు, బాధలను అక్కడ వదిలేసేయండి. రాత్రి మనం చెప్పుకున్న వాక్యం ఇదే, బాధల్ని పెద్దాక జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు పెద్దాక బాధల్ని జ్ఞాపకం చేసుకుంటే అపవాదిని నువ్వు చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టే, అపవాది నీతో నడుస్తున్నట్టే. బాధ అనే దాన్ని వదిలేసేయండి. ఇక్కడ దేవుడు వాగ్దానాన్ని గుర్తుపెట్టి ప్రార్థన చేయండి. మనం ఏమడిగితే మనం అడిగి ఊహించిన దానికన్నా కూడా అయ్యా నువ్వు నాకు అధికంగా చేస్తా ఉన్నావు కదా తండ్రి అని ప్రార్థన చేయండి. దేనికంటే ఆయన గొప్ప దేవుడు అండి, కాదా? వాక్య రూపంలో మనల్ని బలపరుచుతున్నాడు. ఆయన బిడ్డమైన మనం బలహీనపడుతామైనా సహించలేడండి. అందుకే ఈ రోజున చూటుగా యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. మరొక వాక్యం చెప్పుకొని దేవుడికి మహిమ కలిగేటట్టుగా మాట్లాడుకుందాం. 77వ కీర్తన 14వ వచనం. 77వ కీర్తన 14వ వచనం చదవండి. 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్య క్రియలు
ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడువు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. చూడండి, ఆయన శక్తిని ప్రత్యక్షపరుచుకొని ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడికి కూర్చొని చదవమ్మా. ఆశ్చర్య క్రియలు ఎవరమ్మా చేసేది? జరిగించి దేవుడివి నీవే. వాక్యం మాట్లాడుచుందండి. మనందరం బైబిల్ చదివేస్తున్నాం, కానీ వెంటనే మర్చిపోతున్నాం. దయచేసి అలా చేయొద్దు. మనకి సందర్భాన్ని బట్టి వాక్యం చదవండి. మనకి ఆశ్చర్య క్రియలు కావాలా? జరిపించేది ఎవరు? అయ్యా నువ్వే అన్నావు కదా, నాకు జరిపించు. నాకు జరిపించే వాళ్ళని మనం ముందుగా ప్రార్థన చేయాలి. దేనికంటే దయచేసి మీ అందరూ కూడా ప్రార్థనా పరులే, మీ అందరూ కూడా విశ్వాసులే, మీ అందరూ కూడా బైబిల్ చదివేవారి. కానీ మర్చిపోవద్దండి. మనం మర్చిపోతున్నాము అంటే జీవితంలో దేన్ని కూడా సాధించలేమండి, ఏమి పొందుకోలేము. మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్లో ఉన్నది మర్చిపోతున్నామంటే ఆ మానవులు ఎవరు ఏమీ పొందుకోలేరు. చదివిన దాన్ని ఎలా ఉండాలంటే గుర్తు పెట్టుకోవాలి. సమయం ఉన్నప్పుడు నీకు ఏ పరిస్థితి అయితే ఎదురైందో దానికి సందర్భముగా మనం వాక్యంలోకి వెళ్ళి ఆ రిఫరెన్స్ ఎత్తిపట్టి ప్రార్థన చేయాలండి. అప్పుడే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మన మొర ఆలకిస్తాడు. కానీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయకుండా మనం ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటామండి. వాగ్దాన ప్రార్థన చేయండి. దేవుడు నీతో అక్కడ వాక్యం రూపంలో ఏం మాట్లాడాడు అది ప్రార్థన చేయండి. ఎంతసేపు చేసినా అదే ప్రార్థన చేయండి. అద్భుతాలన్నీ మన సొంతమో కాదో చూడండి. ఆయన ఎన్ని సృష్టించింది మన కోసమే కదా, అవునా? మన కోసమే కదండి. అందుకే వాగ్దాన ప్రార్థన చేయండి. అలా కాకుండా మనం ప్రార్థిస్తున్నాము ఏదో వరుసనే చేసేస్తా ఉన్నారనుకోండి, అది కరెక్ట్ కాదు. వాగ్దానం, ఇది వాగ్దానంలో మనకి ఏం చెప్పాడు? ఇంకోసారి చదువుకున్నాము. ఎఫెసీయులు 3:20. వాగ్దానకరమైన ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చాడు కదా మనకు వాగ్దానాలు. నువ్వు అడిగే వాటి అన్నిటికంటే, నువ్వు ఊహించిన వాటిని అన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇలా అడగండి. వాక్యం రూపంలో అడిగితే మీ కార్యాలు జరుగుతాయి, కానీ మనకున్న బాధను బట్టి అడగడం వల్ల కార్యాలు జరగకపోవచ్చేమో నాకు తెలియదు. వాక్య ప్రకారం అడగండి. దేనికి? అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, అది దేవుడి చిత్తం, జరిగే తీరుతుంది. అంతే, జరగదు అనడానికి ప్రసక్తే లేదండి. దేవుడు మాటలై మనం రాసుకున్న మాటలు కాదు, మనం పలుకుచున్న మాటలు కానే కాదండి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎవరు సత్తు? నా సత్తాన్ని దేవుడు మాట్లాడుచున్నాడు కాదా? ఇంకోసారి చదవండి. కీర్తన 77 కీర్తన 14వ వచనం. ఆశ్చర్య క్రియలు జరిపించి దేవుడు నీవే. ఇలా చేయండి ప్రార్థన. దేవా, నా జీవితంలో ఆశ్చర్య క్రియలు జరిపించే దేవుడు నీవే అన్నావు కదా, నా సొంతగా అడగటల్లా, ఇది నీ వాగ్దానము తండ్రి అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అద్భుతాలన్నీ చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు అండి. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. దయచేసి యేసయ్యకి మహిమ కలుగును గాక. దయచేసి కనులు మూసుకుంటామా, ప్రార్థన చేసుకుందాం మనం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, అయ్యా ఈ రోజు నా తండ్రి మాతో మీరు మాట్లాడించిన వాక్యము నా తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడని మాట్లాడించాడు నాయన. మీలోనే సమస్తము సర్వము ఉన్నాయని మేము అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అధికముగా మీరు మాకు ఇచ్చే దేవుడని మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. నాయన, ఏ ఒక్కరు బాధపడతారని తండ్రి వాక్య రూపంలో మీరు మాతో చెప్పి ఉన్నారు తండ్రి. అయా మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి అయా ధైర్యము కలిగి ఉండేటట్లుగా నా తండ్రి, విశ్వాసము కలిగి ఉండేటట్లుగా దేవా మీరు చేయమని అడుగుచున్నాను.
అదే విధముగా నా తండ్రి అయా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి విశ్వాసంలో బలపడేటట్లు చేయమని అడుగుచున్నాను తండ్రి. అయా నిరంతరము మాతో మీరుండి తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి పేరు పేరు వరుసన దేవా కరుణించి కాపాడి రక్షించమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే కానుకల గురించి ప్రార్థన చేసుకుని ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి నాయన, మీ మందిరములో తండ్రి కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి ఇంతకు తండ్రి కొన్ని వేల రెట్లు తండ్రి బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా, మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఏదైతే విత్తుతారో దాన్ని కోస్తారని వాగ్దానం ఇచ్చారు. మీ మందిరంలో విత్తి ఉన్నారు తండ్రి నాయనా. ఇంతకి అధికముగా తండ్రి పంట కోసుకునే భాగ్యముని బిడ్డలందరికీ తండ్రి సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. మా గొప్ప దేవా నా తండ్రి, మీ నామములో తండ్రి మీ మందిరానికి వచ్చి విశ్వాసంతో తండ్రి కానుకలు విత్తి ఉన్నారు కనుక బిడ్డలందరినీ తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందామమ్మా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.